నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు లీడర్ ఇవాల్టి లీడర్ మనతో పాటు పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ప్రజల నుండి స్పందన ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో అసలు మార్పు కనిపిస్తోందా ప్రజల్లో బ్రహ్మాండంగా ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తూ ఉంది గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయం ఏదో ఒకసారి చూద్దాము బాగా చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఓటేసాం తప్పకుండా మళ్ళీ చంద్రబాబు గారికే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశామో మీరే చూస్తారు చూపిస్తా మీకు అంటే నేను చెప్పేదానికన్నా కూడా మీరు చూసి తెలుసుకుంటే అది ప్రజలందరికీ కూడా తెలియజేస్తే ఇంకా బాగుంటుంది ఏ విధంగా 2014 నుంచి 19 దాకా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు చేశాం 2019 నుంచి 24 దాకా అప్పుడు జరిగిన అభివృద్ధిని మధ్యలో ఆపేసి ఏ విధంగా ఇవన్నీ కూడా పాడుపడిపోయినాయి ఏ విధంగా అభివృద్ధిని కుంటుపరిచారు ఇవన్నీ కూడా మీరు చూసి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అనేది నా భావన రైట్ ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో జనసేనతో టీడీపీ పొత్తుతో ముందుకెళ్తోంది అసలు క్యాడర్ కలిసి వస్తుంది అనుకుంటున్నారా 100% క్యాడర్ అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు ఎక్కడైనా చిన్న చిన్న భేదాలు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి అలాంటివి ఉంటే కుటుంబం పెద్దగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సరి చేసుకుంటూ ముందుకెళ్తారు ఇక్కడ నియోజకవర్గ లెవెల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మేము కూడా సమన్వయం చేసుకుని పార్టీని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని సరి చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళిపోతాం అలాగే గత ఎన్నికల్లో మీపై పోటీగా నిల్చున్న వైసీపీ నుంచి పోటీ నిల్చున్న పార్థసారథి ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఆయనతో కలిసి వెళ్లేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అధిష్టానం నిర్ణయం ఏది తీసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దానికి కట్టుబడి ఉంటారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఇది అందరి పార్టీ మైనార్టీలు బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఈ రోజున పార్టీలో ఎవరైనా సేవలు ఉపయోగపడతాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఇప్పటిదాకా కష్టపడిన వారికి న్యాయం చేసి మరి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్కడ నాయకత్వం అప్పచెప్పాలి ఏ విధంగా వాళ్ళని వాడుకోవాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా మరి కొత్తగా వచ్చే వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అటు వైసీపీ ఏమో మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ని ఈ పెనమలూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా నిల్చోబెట్టింది మరి జోగి రమేష్ బోడే ప్రసాద్కి ఎలాంటి పోటీ అనుకుంటున్నారు జోగి రమేష్ అనే వ్యక్తి మా నియోజకవర్గంలో అభ్యర్థిగా అయితే మేము భావించట్లా నాకు పోటీ ఉంది అని అయితే నేనైతే భావించట్లా ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారంట ఈయన చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళిపోయారంట ఆయన గొప్పలుగా చెప్పుకుంటా అన్నాడు అసలు సిగ్గట్టలేదో పెడంలో తంతే ఫుట్బాల్ లాగా వచ్చి ఇక్కడ పడి కుర్రాడు కృష్ణప్రసాద్ తంతే ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ లాగా ఇక్కడ పడ్డావు నీకు చంద్రబాబు నాయుడు గారు పోటీ కావాలా నీకు అంత ఉబలాటంగా ఉంటే కుప్పం వెళ్ళి పోటీ చేయి అంతేగాని లేనిపోని అన్నీ ఊహించుకొని నువ్వేదో పెద్ద బుడింగిలాగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తా అన్నారు ఆయన మీద నన్ను పోటీ పెట్టారు మా కింద ఉన్న తృతీయ శ్రేణి కార్యకర్త పోటీ చేసిన నీ మీద గెలుస్తారు మైలవరంలో తంతే పెడంలో పడ్డావు పెడంలో తంతే పెనలూరులో పడ్డావు రేపు ఇక్కడ తంతే రాజకీయాల నుంచి అవుట్ అయిపోతావు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవని మేము భావిస్తా ఉన్నాం ప్రసాద్ గారు 2014 నుంచి 19 వరకు మీరు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు మరి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఆ ఓటమికి గల కారణాలను గుర్తించారా ఈ 4.5 ఏళ్లలో ఓటమికి అనేక కారణాలు ఉంటాయి 2014 నుంచి 19 దాకా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు సేవా కార్యక్రమాలు అవ్వచ్చు అనేకం చేశాం కానీ జగన్ ఒక్క ఛాన్సు అని ప్రజల ముందుకి రావటం అతని తండ్రి దగ్గర నుంచి కూడా అతని తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కూడా సానుభూతి ఉపయోగించుకొని ఇతను డ్రామాలు ఆడిన విధానం బాబాయ్ హత్య కేసు అవ్వచ్చు కోడికత్తి కేసు అవ్వచ్చు లేకపోతే రాజకీయాల్లో గెలవటం కోసం ఆయన చెప్పిన అనేక అబద్ధాలు అవ్వచ్చు సొంత బాబాయిని హత్య చేసి ఎదుటివారిపైన వేస్తారని ఎవరో కూడా ఊహించరు కోడికత్తి అతనికతనే డ్రామా ఆడి
మరి చిన్న గాయం, ఒక హత్య గావించబడితే ముద్దాయికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు హత్య చేసిన ముద్దాయికి శిక్ష పడుతుంది. కానీ చిన్న గాయమైంది, అది గాయమైందా లేకపోతే ఏదన్నా అతనే చేసుకున్నాడో కూడా తెలియదు. ఆ రోజు కత్తితో దాడి చేశాడు, కోడి కత్తితో దాడి చేశారు, అరెస్ట్ చేశామన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జైల్లో పెడితే కోడికత్తి శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. బయట దళిత కుటుంబానికి చెందిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరినీ ఉపయోగించుకుని సొంత చెల్లిని అమ్మని కూడా మరి వదిలేసి ఈ రోజున మరి ఆయన ఒకటే అంటా ఉన్నాడు, నేను ఒక్కడనే స్టార్ క్యాంపెయినరు, నాకు ఎవరు లేరని. నిన్ను అందరూ వదిలేశారు, తల్లి వదిలేసింది, సొంత చెల్లెలు వదిలేసింది, ప్రజలు వదిలేశారు. 50-60 మంది నీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇచ్చి పో అని చెప్పి నిన్ను వదిలేస్తూ ఉన్నారు. ఇంకా నీకు స్టార్ క్యాంపెయినింగ్, నీకు వచ్చేది ఎవరు, నీకు ప్రచారం చేసేది ఎవరు, నీకు నువ్వు డప్పాలు కొట్టుకోవడం తప్పితే ఇక్కడ ఏం లేదని చెప్తా ఉన్నావు. ప్రసాద్ గారు, ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో టీడీపీ క్యాడర్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందంటారు? తాసుపాము తన గుడ్డులను తనే తింటదనే విధంగా RRR రఘురామరాజు గారిని ఆయన సొంత పార్టీ ఎంపీని స్టేషన్లో పెట్టి కళ్ళ గంతలు కొట్టి కాళ్ళ మీద కొట్టి లైవ్ చూసే పరిస్థితికి వచ్చిందంటే ఇక ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులపైన వేధింపులు ఏ విధంగా ఉంటాయో ప్రజలందరూ కూడా సాక్షాత్ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని వదల్లా, లోకేష్ గారిని కూడా వదల్లా. చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 53 రోజులు ఏమో జైల్లో పెట్టారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే స్టూల్ లాక్కోవటం, మైక్ లాక్కోవటం, ప్రచార వాహనాలు లాక్కోవటం, రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు కట్టడం, అక్రమ కేసులు పెట్టడం. ఇక దిగువ స్థాయి కార్యకర్తలు అయితే చాలా ఇబ్బందులకు గురయ్యారు, హత్యలకు కూడా గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు సంక్షేమ పథకాలు బాగా ఎవరైనా పనిచేస్తూ ఉన్నారు అని అంటే నీ పథకం పీకేస్తాను, మీరు ఎవరు ఎల్లమాకండి అని చెప్పి బెదిరింపులు చేయటం, పథకాలు పీకేయటం, లేకపోతే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయటం, రిమాండ్కి పంపించటం. మా నియోజకవర్గంలో 2-3 కార్యకర్తలను అయితే రిమాండ్కి ఒక నేరం కింద 2 శిక్షలు, 2 కేసులు పెట్టడం. ఎక్కడైనా ఒక నేరం కింద ఒక కేసు ఉంటుంది, 2 రకాల ప్లేసుల్లో 2 కేసులు ఒక నేరం పైన రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం అనేది మేము ఎక్కడ చూడాల. ఒక దళిత కుర్రాడిని అయితే రిమాండ్ పంపించి చిన్న నేరం కింద కొట్లాట జరిగితే ఆ కొట్లాట జరిగిన వ్యక్తి హాస్పిటల్ నుంచి కూడా పారిపోతే చావు బతుకుల మధ్య ఉన్నాడని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి రాజమండ్రి జైల్లో ఒక టెర్రరిస్ట్ని పెట్టినట్టుగా బయటకు కూడా రాని విధంగా ఒక చీకటి గదిలో పడేసి 2 నెలలు, అంటే జైల్లోకి వెళ్ళినాక కూడా వదల్లా. ఈ విధమైన దారుణ పరిస్థితులు గత 4.5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు. అధికారంలో ఉన్నాం కదా అని గతంలో ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిని వదల్లా. అమరావతి అభివృద్ధి చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు ఆయనకు వస్తుందేమోనని దాన్ని విధ్వంసం చేయటం. పోలవరం వేగంగా నిర్మాణం చేసి 73%, 75% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 1-2% కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా మరి ప్రజలందరూ కూడా విసుగుపోయి ఉన్నారు. కార్యకర్తలు అయితే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని కసితో రగిలిపోతూ ఉన్నారు. తప్పకుండా కసితో పనిచేసి ఈ జగన్మోహన్ రెడ్డిని దించేస్తారు. ఒకవైపేమో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల ఇంటికే ఇస్తున్నామంటూ జగన్ చెప్తున్నారు. మీరేమంటారు దీనిపైన? సంక్షేమ పథకాలు ఇంటికి ఇవ్వటం అనేది ఈరోజు జరిగింది ఏం కాదు, కొత్త ఏం కాదు. గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరైతే ఇంట్లో నుంచి బయటికి రారో వాళ్ళందరికీ కూడా ఇంటికి పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఇంటికి పంపిస్తున్నామని చెప్పి వైసీపీ కార్యకర్తలను వాలంటీర్స్గా పెట్టుకొని ప్రజల సొమ్ము ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకి జీతాలుగా మరి ప్రజలు కట్టిన పన్నుల్ని సాక్షి పేపర్ వేసుకోవటం, సాక్షి పేపర్కి ప్రభుత్వ సొమ్ము, సాక్షి పేపరు, సాక్షి టీవీలో ప్రభుత్వ సొమ్ముతో యాడ్లు ఇవ్వటం. రాష్ట్రంలో పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సుమారుగా ఒక 1000 కోట్లు 1300 కోట్లు ప్రభుత్వ కార్యాలయాలకు కానీ లేకపోతే కనబడిన దానికల్లా రంగులు పూయటంలో కానీ డబ్బులు ఈ విధంగా వృధా చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా చేశారు.
ప్రసాద్ గారు, లోకేష్ యువగలం పాదయాత్ర తర్వాత యువతలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఉత్సాహం వచ్చింది క్యాడర్లో? ప్రత్యేకంగా మా నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన పాదయాత్ర అర్ధరాత్రి 3 గంటల దాకా మా నియోజకవర్గం సరిహద్దు దాటేసరికి అర్ధరాత్రి 3 గంటలైంది. పసిపిల్లలతో సహా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలికారు అని అంటే లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా విజయవంతమైంది అనే దానికి మా నియోజకవర్గంలో ఒక నిదర్శనం. కుప్పం దగ్గర నుంచి బయలుదేరిన పాదయాత్ర రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. బల్లలు లాక్కోవటం, మైకులు లాక్కోవటం, ప్రచార వాహనాలు లాక్కోవటం, అయినా కానీ అన్నిటినీ తట్టుకొని మరి సుమారుగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అని అంటే ఏ విధంగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి నాయకత్వ లక్షణాలు మరి ఆయన పుచ్చుకున్నారో ఈ సందర్భంలో పాదయాత్ర విజయవంతం చేసి నిరూపించుకున్నారు. అలాగే చంద్రబాబు గారికి అసెంబ్లీలో అవమానం జరిగింది, సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా చంద్రబాబు గారు శపథం చేశారు. మరి జనాలు అది గుర్తించారంటారా? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ హింసించి పైశాచిక ఆనందం పొందుతున్నాడో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్తే ముఖ్యమంత్రిగానే వెళ్తాను, అసెంబ్లీలో వీళ్ళు చేసే అరాచ్మెంట్ కానీ లేకపోతే ఆ పైశాచిక సైకో చేష్టలు కానీ మనం అక్కడుండి పోరాడే కన్నా బయటకు వచ్చి ప్రజల దగ్గరే తెలుసుకుందామనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతారని శపథం చేసి బయటికి రావడం జరిగింది. ప్రజలు దీన్ని గుర్తించారంటారా? మరి చంద్రబాబు గారు చేసిన శపథాన్ని కానీ చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని కానీ. కొమ్మారెడ్డి పటాభిని ఏ విధంగా ఇంటిపైన దాడి చేయటం, కారులో వెళ్తే దాడి చేయటం, ఇల్లు ధ్వంసం చేయటం, పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయటం, మరి వ్యక్తిగతంగా దూషణలు చేయటం, అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. ఒక సంస్కారవంతమైన మరి అడ్మినిస్ట్రేషన్నే కోరుకుంటారు తప్పితే ఇలాంటి హింసాత్మక సంఘటనలన్నీ కూడా వ్యతిరేకిస్తారు. అప్పటికే ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయింది. వెంకట్రామ్ గారు, మీరు ఈ మధ్యనే ప్రజల్లోకి తిరుగుతున్నారు కదా, అసలు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ముఖ్యంగా యువత నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? యువత చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారండి. ఇప్పుడు దాదాపు వారం రోజులుగా నియోజకవర్గం మొత్తం నేను తిరుగుతున్నాను. చాలామందిని అడిగాను, మీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి. వాళ్ళు చాలామందికి అసలు ఉద్యోగాలే లేవు. ఏదో 100 మంది, సపోజ్ ఒక విలేజ్లో 100 మంది యువత ఉంటే అందులో కనీసం ఒక 5గురికి కూడా సరైన ఉద్యోగం లేదు. చాలామంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పట్లో ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్, కియా, ఇసూజు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతేకాకుండా వైజాగ్లో ఫార్మాసిటీ అని చెప్పి రకరకాల ఎన్నో అవకాశాలు చంద్రబాబు గారు కల్పించారు అప్పట్లో 2014 నుంచి 2019 మధ్యలో. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు అప్పట్లో ఉన్న కంపెనీస్ని తిరిగి పంపేయటం, మళ్ళీ కొత్త కంపెనీస్ తేకపోవటం, కేవలం బడాయి మాటలు చెప్పి ఈ ప్రభుత్వం గడిపేస్తుంది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఎటువంటి హామీలను ఈ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చుకోలేదు. వచ్చే ఎన్నికల్లో యువత ఖచ్చితంగా వారికి సమాధానం ఏ విధంగా చూపించాలో ఓట్ల విధంగా చూపిస్తారు. యువగలం పాదయాత్ర తర్వాత యువతలో ఎలాంటి జోష్ వచ్చింది? నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర ద్వారా యువతలో ఒక భరోసాని నింపారు. అంతేకాకుండా టీడీపీ గవర్నమెంట్ ఏర్పడితే ఆయన 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో విడతలవాదిగా 4 లక్షల చొప్పున భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగి వృద్ధి కింద ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి ఉద్యోగం లేకుండా ఉన్నారనుకో వాళ్ళకి ప్రతి నెల 3,000 చొప్పున ప్రభుత్వం నుంచి వాళ్ళ అకౌంట్లో పడేటట్టు హామీ ఇచ్చారు. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, అసలు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ లేవండి ఊరుల్లో కానీ, ఇప్పుడు మా కార్పొరేషన్ తాడిగట్ట మున్సిపాలిటీలో కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. ఎప్పుడైతే మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే రోడ్లు వేయించారో అవే కనిపిస్తున్నాయి. ఎవరినన్నా అడగండి,
వాళ్ళు చెప్పే సమాధానం ఇదే. అప్పట్లో ఏదైతే రోడ్లు వేయించారో అవే ఉన్నాయి. బైకులు వెళ్ళటానికి కూడా వెళ్ళే ఆస్కారం లేదు ఆ రోడ్లలో. చాలామంది ఈ గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలని 5 నిమిషాల సమయం, దాదాపు 20 నిమిషాలు పడుతుంది వెళ్ళాలంటే. రీసెంట్గా వైఎస్ జగన్ గారు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ను పెట్టారు. దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. అదేదో ఆ ఖర్చు ఏదో కనీసం ఈ రోడ్లకు ఖర్చు పెట్టున్న ఎంతో కొంత మెరుగై ఉండే. అయితే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా? మన రాష్ట్రం బాగుండాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, మన రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదంలో నడవాలన్నా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి అధికారం చేపట్టాలి. పెనంలూరు నియోజకవర్గంలో తిరిగి అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తిరిగి బోడే ప్రసాద్ గారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రసాద్ గారు, వైసీపీ ఏమో 3 రాజధానులు అంటుంది, టీడీపీ జనసేన ఏమో అమరావతి రాజధాని అంటుంది. ఏది నమ్మాలంటారు జనం? జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా? అమరావతి రాజధాని, మేము అమరావతినే ఆమోదిస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన కూడా అమరావతి చెప్పారు. ఎన్నికలైనాక చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈ విశ్వనగరం అనేది ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేస్తున్నాం అని ఆయన అనౌన్స్ చేయటం, మళ్ళీ అది కనుక అభివృద్ధి జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని దాన్ని విధ్వంసం చేయటం జరిగింది. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక్క వైసీపీ తప్పితే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ కూడా అమరావతి రాజధాని, కమ్యూనిస్ట్ పార్టీలు అవ్వచ్చు, అందరూ కూడా అమరావతి రాజధాని చెప్పని కోరుకుంటున్నారు. రోడ్ల పరిస్థితి ముఖ్యంగా టీడీపీ హయాంలో రోడ్ల అభివృద్ధి ఎలా ఉండేది, ఈ 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులే మొన్న ఎన్నికల సమయంలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మన సరిహద్దుని తెలిపే విధంగా ఉంటాయి. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చక్కగా సాఫీగా మనం రోడ్డు ప్రయాణం చేస్తూ ఉంటే, ఆంధ్రాలో గతుకుల రోడ్లో గుంటల్లో కూడా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రంలో యొక్క మరి అభివృద్ధి లేనితనం అనేది కనిపిస్తుందని చెప్పి ఆయన సాక్షాత్తు వాళ్ళు మన రాష్ట్రం పైన జోకులు మాట్లాడుకునే విధంగా మన రాష్ట్రం తయారైందంటే నిజంగా బాధపడాలి. మీ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కేసినేని నాని అసలు రాజధాని అనేది, అమరావతి అనేది ఒక మోసం, విజయవాడలో అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు, చంద్రబాబు అన్యాయం చేశారు విజయవాడ ప్రజలకు కావచ్చు, అమరావతికి కావచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? రాజకీయంగా పార్టీ మారినాక అనేక ఆరోపణలు చేయవచ్చు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి 2 సార్లు ఎంపీ అయ్యి ఈరోజు అమరావతికి కాదు, విజయవాడకి ఏం జరగలేదు ఇవన్నీ చెప్తే ప్రజలు నమ్మటానికి అయితే సిద్ధంగా లేరు. విజయవాడ నగరానికి ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం జరిగింది, అమరావతికి ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు, మనకి తెలుసు. కానీ రాజకీయంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నా మరి నువ్వు ఈ విధంగా మాట మార్చడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటాం. అయితే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో మరి ఈసారి పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారా, పోటీ ఇవ్వబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు. ఒక సామాన్య కార్యకర్తని శాసనసభ్యుడిగా చేశారు అని అంటే మరి ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి, మరి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. గతంలో మీపై పోటీలో ఉన్న పార్థసారథి ఇప్పుడు టీడీపీలోకి రావడంతో మరి ఈసారి బోడే ప్రసాద్ పెనమలూరు నుంచి బరిలో నిలవబోతున్నారా? మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. గతంలో భారీ మెజార్టీతో గెలిచాం. ఇప్పుడు కొత్తగా మరి
వైసీపీ పార్టీలో అసంతృప్తితో బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అవసరం ఎంతవరకు ఉందో వాళ్ళ వలన ఎంతవరకు ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడు గారు వారిని అక్కడ ఉపయోగించుకుంటారు, ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకుంటారు. అయితే గత 4.5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అటు పార్టీని, నియోజకవర్గంలో మరి ప్రజల్ని కూడా ప్రజల మధ్య తిరుగుతూ ఇప్పటివరకు కూడా ఎక్కడ లోపం లేకుండా పార్టీ కష్టపడతా ఉన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవకాశం కల్పిస్తారని మేము అందరం కూడా భావిస్తాం. ఈ 5 ఏళ్లలో ఓడిపోయినా సరే ప్రజలతోనే, ఈ పెనమలూరు నియోజకవర్గ ప్రజలతోనే, క్యాడర్తోనే ఉన్నారా బోడే ప్రసాద్? 100%. ఓడిపోయిన మరుసటి రోజే ప్రజల మధ్యకి వచ్చాను. ఓడిపోయిన మరుసటి రోజునే కారుకి జెండా కట్టి మరి డోర్ టు డోర్ తిరగడం మొదలుపెట్టాను. ఈ రోజుకి కూడా పూర్తి అవ్వలేదు. ప్రజల మధ్య ఉన్నాను. పెనమలూరులో బోడే ప్రసాద్ చేసిన అభివృద్ధి పనులంటే ఏం చెప్తారు? మనం ఉన్నది యనమల కుదురు గ్రామం. విజయవాడకు అతి సమీపంలో, కోతవేటు దూరంలో ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఈ గ్రామంలో కనీస రోడ్డు సౌకర్యాలు లేవు. అప్పటికి గ్రామ పంచాయతీ 2014 నుంచి 19 దాకా సుమారుగా 80 రోడ్లు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ సిమెంట్ రోడ్డు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇది అప్పట్లో ఈ లెవెల్లో రోడ్లు ఉండేవి, 0 లెవెల్లో. మరి అప్పుడు బిల్డర్స్ దగ్గర నుంచి కొంత ఫండ్ రిక్వెస్ట్ చేసి తీసుకొని ఆ డబ్బులతో కొంత ఈ రోడ్లు హైట్ లేపడం కానీ, లేకపోతే ప్రభుత్వంతో సహకారంతో సిమెంట్ రోడ్లుగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలుగా ఇక్కడ స్థానికులను ప్రోత్సహించి వాళ్ళని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోమని, జనరేట్ చేసుకోమని చెప్పి సిమెంట్ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయటం జరిగింది. ఈ విధంగా ఈ ఒక్క ఊరిలో 100 రోడ్లు వేసాము సుమారుగా. అంటే ఇంకా గ్రామాల్లో అయితే ఇక మనం చెప్పడానికి సమయం కూడా సరిపోదు. అన్ని రోడ్లు, అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది మనం చూస్తూ ఉన్నాం. యనమల కుదురు గ్రామంలో సుమారుగా 1,00,000 మంది నివసించే ప్రాంతంలో టీడీపీ హయాంలో 90% పూర్తి చేసిన బ్రిడ్జిని 4.5 సంవత్సరాలు పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడు పార్థసారథి గారు ఆయన మరి ఇక్కడ ఎన్నికల సమయంలో కొంత ఈ డోనర్స్ని పోగేసి ఇదంతా కూడా చేయించడం జరిగింది. ఇదేదో 4.5 సంవత్సరాల క్రితం చేసినా కనీసం ఈ 4.5 సంవత్సరాలు ఇబ్బందులు తప్పాయి. మరి ఇప్పటికీ కూడా ఇంకా రైలింగ్ కానీ, ఇంకా దీని మీద రోడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇట్లాంటివి నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాగానే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని సందర్భంగా మళ్ళీ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాం. అప్పట్లో టీడీపీ హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఈ 5 ఏళ్లలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? దారుణంగా ఈరోజు రైతుల పరిస్థితి ఉంది. గత 4.5 సంవత్సరాల్లో పంట కొనే నాదుడు లేడు. సమయానికి పంట కొనరు. పంట కొన్న సమయానికి రైతులకి డబ్బులు అకౌంట్లో జమ చేయరు. విత్తనాలు అందించరు, ఎరువులు అందించరు. తీవ్ర సంక్షోభంలో రైతాంగం మునిగిపోయారు. పేరుకి మద్దతు ధర అంటున్నారు కానీ ఎక్కడా కూడా మద్దతు ధరకు కొనరు. ఆర్బీకే కేంద్రాలని ఆర్భాటంగా పెట్టారు. అవి రైతు భరోసా కేంద్రాలు కాదు, మరి రైతు ద్రోహ కేంద్రాలుగా మేము చెప్తా ఉన్నాం. రైతులకి ద్రోహాలు చేసే విధంగా మరి ఆ రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి పేరు పెట్టి ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ ఎక్కడా కూడా రైతుకి మరి సకాలంలో ఎరువులు అందించడం, పంట కొనుగోలు చేయడంలో కానీ, లేకపోతే విత్తనాలు అందించడంలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం. అయితే టీడీపీ హయాంలో సాగునీటి సరఫరా అంటే ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎలా ఉండేది? ఈ 5 ఏళ్లలో సాగునీటి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టిసీమ నిర్మాణం చేసి విత్తనాలు జల్లుకోవటానికి కానీ, ఊడుపులకు కానీ సమయానికి
మరి గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీళ్లు అందించారు. ఈ 4 సంవత్సరాల్లో కనీసం పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వాలి అని కూడా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ పట్టిసీమ వదిలితే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసిన పట్టిసీమకు పేరు వస్తుందని చెప్పి గత సంవత్సరం తప్పని పరిస్థితుల్లో పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి నీళ్లు అందించడం జరిగింది తప్పితే ఉన్న వనరులను కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి అవన్నింటినీ కూడా విధ్వంసం చేసే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో ఏమాత్రం శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంగా కార్యక్రమాల మీద ఉన్నారో ఒకసారి మీరు స్థానికులను అడిగి తెలుసుకోండి. ఇక్కడ అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయనా ఈ 5 ఏళ్లలో? ఏం లేదండి. అంతకుముందు పాతదే జరిగింది. అంతకుముందు 5 సంవత్సరాలు జరిగిందే తెలుగుదేశం గవర్నమెంట్ జరిగినాయి. అంతకుమించి ఏం లేదు. ఇప్పటి వరకు ఏం జరగలా. ఈ బ్రిడ్జి కూడా 90% మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగినాయి. ఇంకా ఈ 5 ఏళ్లలో ఏమేమన్నా వాటర్ ప్రాబ్లం అయితే బాగుందండి. బాగుంది. చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏరియాలో వాటర్ కూడా రాదు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? అట్లాంటిది ఉండేది కాదండి. అప్పుడున్న కరెంటు బిల్లులు కూడా అప్పుడున్నది నాకు వచ్చేపాటికి ఎంత ఉండేదంటే 300. అది కూడా ఎస్సీ ఎస్టీ కింద. నేను ఎస్సీ క్యాండిడేట్ని. ఎస్సీ క్యాండిడేట్లో నాకు వచ్చేది 300 వచ్చేది. అది కూడా కట్టుకోకుండా ఉండేవాళ్ళం. అది టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు వచ్చేపాటికి ఈ గవర్నమెంట్లో 1200 వస్తుంది. అది పరిస్థితి. అద్దెకున్న ఇంట్లోనే అదే పరిస్థితి అవుతుంది. అది అంతకు మించి ఏం లేదు. ఈ గవర్నమెంట్లో డెవలప్ అయిందని ఏం లేదండి. నేను పెయింట్ పని చేస్తా. నన్నే ఇబ్బందులు పెట్టారు. ఇసుక లేదు, ఏమి లేదు. మొత్తం అనవసరమైన. ఈయన గెలిస్తే మళ్ళీ శ్రీలంక అయిపోతుంది. మరి సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినామంటున్నారు కదా, ఏంటండి ఇచ్చేది? 10,000 ఇస్తున్నాడండి. వాళ్ళకి 10,000 అంటే 10,000 అంటాడు. ఆ 10,000 అక్కడే పని చేస్తున్నాయి. అక్కడ పని చేస్తాయి. ఏది ఆయన లిక్కర్ కంపెనీకి. అంతకుమించి ఏం లేదు. ఆయన చేసే పని ఒక్కటి కూడా కరెక్ట్ కాదండి నాకు తెలిసి అయితే. ఆయన చేసేది ఒకటే. ఆయన గవర్నమెంట్ రావాలి. నేను అన్ని కేసులు తప్పించుకోవాలని తప్ప అంతకుమించి చేసేది ఏం లేదు. ప్రజలకి చేసేది ఏం లేదండి నాకు తెలిసి అయితే. ప్రజలకి చేసేది నేను ఈ మేలు మాకు ఎస్టీ ఎస్సీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఎస్టీ ఎస్సీ లోన్లు ఉండేవి. ఆ లోన్లు ఇచ్చారా? దాంట్లో సబ్జెక్టు లోన్లు ఉండేవి. ఆ లోన్లు కూడా లేవు. అదంటే 450 కోట్లు ఖర్చు అయిందంట అది అంబేద్కర్ బొమ్మ పెడతాడు. ఆయన లేకపోతే ఎవడు పెట్టలా. అంతకుముందు నాయకులు లేరు. అంతకుముందు పెట్టల ఎకరాలు. ఈయనంటే దాన్ని కొద్దిగా గైడ్ చేసి చెప్పాడు తప్ప అంతకుమించి ఏం లేదు. అది అందరికి ఉపయోగపడే స్థలం. అట్లాంటిది కూడా పాడు చేశాడు. సో నెక్స్ట్ ఏం వస్తాయి? ఈసారి ఎవరు గెలుస్తారు మరి? నాకు తెలిసి అయితే తెలుగుదేశం గెలిస్తేనే బాగుంటుందండి. ప్రజలు బతుకుతాకి వ్యాపారాలు కానీ ఏదైనా కానీ మనిషి బతుకుతాకి కోసం తెలుగుదేశం గవర్నమెంట్ గెలిస్తేనే బాగుంటుందని నా ఆలోచన. పెనమలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి పనులు చేశారు ప్రసాద్ గారు? ఇందాక నేను అన్నాను వెళ్ళి చూస్తే కానీ తెలవదని. 2014లో ఇది చిన్న మురుక్కాలలాగా ఉండేది. పందులు అవి తిరుగుతూ ఉండేవి. కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ ద్వారా ఫండ్స్ రిలీజ్ చేపిస్తే ఈ రోడ్డుని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వీధి లైట్లు కూడా అప్పుడే మా హయాంలోనే టెండర్లు పిలిచి పని పూర్తి చేస్తే 4.5 సంవత్సరాల్లో వీధి లైట్లు వెలిగించుకోవడానికి ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి చేతులు రాలా. మొన్న రీసెంట్గా లైట్లు వెలిగించి మొన్న రాయి వేసుకున్నారు. వాళ్ళేదో ఖర్చు పెట్టి వాళ్ళేదో చేసినట్టుగా. అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తే కనీసం వీధి దీపాలకి కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటిపడే విధంగా చేసిందంటే ఈ రోడ్డే ఒక నిదర్శనం. ఈ రోడ్డుని 100% మరి అప్పట్లో మేము పూర్తి చేయగలిగామంటే అది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తారో ఇది ఒక నిదర్శనం. అయితే టీడీపీ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లు వేశారు, అనేక డ్రైనేజీ సిస్టమ్ కూడా మార్చారు.
అయితే ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా పెనమలూరు నియోజకవర్గానికి చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ రోడ్డే గంగూరు దాకా తీసుకెళ్ళి కలపడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలోనే శాంక్షన్ చేస్తే ఆ నిధులన్నీ కూడా వర్క్ కూడా ప్రారంభమై 20% దాకా పూర్తయితే ఆ టెండర్లు క్యాన్సిల్ చేసేసి మేము ఉన్న మెటీరియల్ కూడా దొంగలెత్తుకెళ్లే విధంగా వీళ్ళు చేశారు. ఇప్పుడు ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలి, యనమకుదురు బ్రిడ్జిని పూర్తి చేయాలి, అట్లాగే కుందేరు బ్రిడ్జి కానీ లేకపోతే మద్దూరు ఉప్పులూరు రోడ్డు కానీ చోడవరం పెనమలూరు రోడ్డు కానీ ఇలా చాలా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనబడతలా. ఇవన్నీ కూడా అభివృద్ధి రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కడపలో హజ్ హౌస్కు 27 కోట్ల రూపాయలతో పోయిన ప్రభుత్వం కూడా కేటాయించింది. అలాగే టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు పైబడినా కూడా కడపలో హజ్ హౌస్కు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా దాదాపు ఇప్పుడు దొంగ చేతికి ఇచ్చినా కూడా 100 కోట్ల రూపాయలు ఆ హజ్ హౌస్ వాల్యూ అవుతుంది. అలాంటి హజ్ హౌస్కు ఇంతవరకు ఒక వాచ్మెన్ కూడా లేకుండా, అక్కడ కరెంటు సప్లై కూడా లేకుండా దారుణంగా చూసినామంటే, అక్కడ పోయి చూసినామంటే కుక్కలు ఎరగడము, అలాగే ఆకులు అడుగుండవులు, సారే తగ్గేళ్ళు, అక్కడ చాలా ఘోరంగా ఉంది అక్కడ హజ్ హౌస్ చూస్తే. కానీ 4 సంవత్సరాలు పైబడినా కూడా అంతా 99% రెడీ హజ్ హౌస్ కడపలో రెడీ అయినా కూడా, కానీ అక్కడ కొద్దిపాటి ఖర్చు పెట్టామంటే ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఏదో ఒక మదరసాల్లో నుండి పంపించకుండా హజ్ యాత్రిలకు ఆ హజ్ హౌస్ నుంచి పంపించేదానికి ఆస్కారం ఉంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకపోవడం చాలా దారుణము. ఆ హజ్ హౌస్ కడపకు తెచ్చేదందుకు మన టీడీపీలో ఎంపల్లి నుండి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కృషితో కడపలో దానికి తీసుకోవడం జరిగింది. కానీ ఎన్నోసార్లు ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయినా కూడా ఈ హజ్ యాత్రికులను ఇక్కడి నుంచి పంపించాలా, కొద్దిపాటుగా ఖర్చు పెట్టామంటే దీన్ని పూర్తి చేసుకొని కడప నుండి హాజీలో పంపించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా పోవడము చాలా దారుణము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సహాయ చారిటబుల్ ట్రస్ట్ మా కార్యక్రమానికి మా స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినా మాకు ఎప్పటికీ ఆయన ఎమ్మెల్యే గారు, అది మాత్రం మనందరికీ అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఇక్కడికి ఆయన రావడం మాకు గొప్ప వరం. అలాగే మైనార్టీలకి చదువు పట్ల కానీ, రంజాన్ తోఫాలో కానీ, తర్వాత వచ్చి ఏదైతే మీ బీద పిల్లలకి 50,000 రూపాయలు షాదీ తోఫా ఇచ్చేవాళ్ళు, తర్వాత నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ షాదీ తోఫాని 10th సర్టిఫికేట్ని పెడతాం, లేదంటే పెళ్లి కొడుకు ఉన్నా పెళ్లి కూతురు లేకపోయినా కూడా అది రాకుండా చేయడం. అసలు పేదవాళ్ళు అంటే ఏంటి, 10th చదువుకొని వాళ్ళే పేదవాళ్ళు, అసలైన పేదవాళ్ళు. అటువంటి ప్రతి పథకం కూడా ముస్లింలకు రాకుండా పైకు మాకు ఏదో చైర్మన్లు చిన్న పోస్టులు ఇచ్చేసి తాత్కాలిక మనకు ఇచ్చినటువంటి అది అందులో మనకు ముస్లింలకు ఎటువంటి న్యాయం జరగదు. నిజంగా ప్రభుత్వానికి ముస్లింల చిత్తశుద్ధి ఉంటే మా మీద నిజంగానే వాళ్ళు ఎన్ఆర్సీ టైంలో ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాటలు మాట్లాడిన వాళ్ళని ముస్లింలు ఇప్పుడు గ్రహించారు. ముస్లింలలో కూడా చైతన్యం వచ్చింది. ముస్లింలకు ఏ పార్టీ అయితే అండదండగా ఉంటుంది అనేది కూడా గ్రహించారు. అలాగే స్థానికంగా ఎప్పుడు హైదరాబాద్లో వెళ్ళి పడుకునే ఎమ్మెల్యే కావాలా, పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలనే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దేవుడి దయ ఎప్పుడు వచ్చిద్దా ఎలక్షను, ఒక్క ఛాన్స్ అన్న పదంతో ఎలాగైతే జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని దోశాడో, అలాగే నెక్స్ట్ మనకెప్పుడు వచ్చిందో ఒక ఛాన్స్ మళ్ళీ ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సంకల్పన ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఇది నా పర్సనల్ కార్యక్రమం. ఏదైతే సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఉంది,
మేము సేవా కార్యక్రమాలు చేయాలా, స్థానికంగా ఇక్కడ పెలమలూరు కానీ, కానూరు కానీ, సనత్నగర్ కానీ ఇక్కడ ముస్లింలు చాలా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. దయచేసి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మీరే కాబట్టి మాకు ఇంకా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మైనారిటీలు ముఖ్యంగా జగన్ చూస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అంటుంటారు. మైనారిటీలకు నిజంగా న్యాయం జరిగింది ఏ పార్టీలో, ఏ ప్రభుత్వంలో? ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వందల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. హిందూ ముస్లిం మత ఘర్షణలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే హైదరాబాద్లో శాంతి భద్రతలు కాపాడటంలో కానీ, హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి ఒక సోదర భావం తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ పాత్ర వహించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇవ్వడంలో కానీ, పెళ్లికి దుల్హాన్ పథకం అమలు చేయడంలో కానీ, ఇవన్నీ కూడా మరి హజ్ యాత్రకి సబ్సిడీలు ఇవ్వడంలో కానీ అన్ని రకాలుగా నేను నా నియోజకవర్గంలో ముస్లిమ్స్కి దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు గల విలువైన స్థలాన్ని వాళ్ళకి ఈద్గా కేటాయించడం, మసీదులకి మరి రోడ్డు వైండింగ్లో పోతే ప్రత్యేకంగా నిధులు, రోడ్డు వైండింగ్లో డబ్బులు కాకుండా మళ్ళీ వాటిని అభివృద్ధికి ఒక్కొక్క మసీదుకి 25 లక్షలు 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయటం కానీ ఎక్కడా కూడా శాంతి భద్రతలు ఎక్కడా కూడా విఫలం అవ్వాలి. ఈరోజు ముస్లిం కుటుంబాల మీద దాడులు, మరి ఎంతోమంది ఎన్నోసార్లు చూసాం ఆత్మహత్యలు చేసుకోవటం, వాళ్ళపైన దాడులు చేయటం. బోడే ప్రసాద్ గారి భార్య హేమ గారు ఉన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల స్పందన ఎలా ఉందో కనుక్కుందాం. నమస్తే. నమస్తే అయ్యా. ఈ మధ్య మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా బాగుంది అయ్యా ప్రజల నుంచి స్పందన. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే. పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్తే. స్పందన అంటే ఈ 4-5 ఏళ్ల నుంచి జగన్ పరిపాలనలో ఇసుకెత్తిపోయి ఉన్నారు ప్రజలు. ఈ 4 ఏళ్ళలో ఆయన చేసిన అరాచకాలు, భూదందాలు, ప్రజల మీద అక్రమ కేసులు పెడతాం, ఆడ మగాని కూడా చూడకోకుండా ప్రతి ఒక్కరిని ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసేయటము, ఇది ఎదిరించి ప్రతిఘటించిన ప్రతి మహిళ కానీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్త అంటే మరీ ముందలుగానే తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేయటం, వేరే వాళ్ళని మాట ఎత్తనివ్వకుండా వాళ్ళకి ఎదురు వచ్చిన వాళ్ళందరినీ కూడా అనగదొక్కి పారేస్తున్నారు. ఇంకా మన చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళే బాగా పరిపాలన చేస్తారు అని గత 40 ఏళ్ళ నుంచి ఆయన చేసిన అభివృద్ధి అంతా ఈ 4-5 ఏళ్ళకు వాళ్ళందరికీ బాగా అర్థమైపోయింది. జగన్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి మళ్ళీ. ఆయన వస్తేనే మన రాష్ట్రానికి కానీ పిల్లలకు కానీ బాగా భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని తెలుసుకున్నారు. అయితే సమస్యలు, ఎలాంటి సమస్యలు చెప్తున్నారమ్మా? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? సమస్యలు అంటే అసలు ప్రతి మనిషికి రోజువారీ వచ్చే ఆదాయం అంటూ ఏమీ లేకపోయింది. కూలీ పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు పని అంటూ ఏమీ జరగట్లేదు. భవన నిర్మాణ కార్మికులతో అసలు బాగా రోడ్డు పనులు ఏంటి, వ్యవసాయం పనులు ఏంటి, ఏదో ఒక విధంగా పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు పనులే లేవు. మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పిల్లల్ని చదివించాలి, ప్రతి ఇంటి నుంచి బాగా చదువుకొని పైకి వెళ్ళి, తల్లిదండ్రులేమో ఎప్పుడు వ్యవసాయంలోనే ఉండిపోతున్నారు. అట్ట కాదు, పిల్లలు బాగా చదివించి పైకి వెళ్తే వాళ్ళంతా మంచి భవిష్యత్తులో ఉంటారని స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనేది మీనింగ్ కూడా ఆయనకి తెలియక ఏదో తప్పు ఇదిగా పెట్టారు. అలాంటి టైంలో మనకి ఒక అండగా ఉన్నానని లోకేష్కి మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్తో చాలా అండగా మన లోకేష్ గారికి ఒక అండగా ఉన్నాననే ధైర్యం చెప్పారు జనసేన పార్టీ. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి?
ఎలక్షన్స్ వస్తున్నాయి, మన బాబు గారు ఇచ్చే మంచి అభివృద్ధి అందరికీ ఉపయోగపడే పథకాలు ఏంటంటే ప్రతి ఆడ మనిషికి గ్యాస్ బండలు ప్రతి కుటుంబానికి గ్యాస్ బండలు 3 ఫ్రీ. అంటే గ్యాస్ బండలు 3 ఫ్రీ అంటే నిత్యం తెల్లారు లేవంగానే ప్రతి మనిషికి ఆడ మనిషి ఇంట్లో ఉండి గ్యాస్ వెలిగించుకొని చిన్న కాంచి పెద్ద కాంచి బయటికి వెళ్ళాలంటే పొయ్యి వెలిగించుకొని గ్యాస్ బండతో మనకి ఉపయోగం చాలా. అందుకని మంచి పథకం, సంవత్సరానికి 3 బండలు గ్యాస్ బండలు అని అన్నారు, అది చాలా మంచి పని. ఇంకా పిల్లలు ఒకళ్ళకుంటేనే ఇస్తామనేవాళ్ళు ఇదివరకు ఆ ప్రభుత్వం, అట్ట కాదు. మన చంద్రబాబు నాయుడు గారు 3 2 అందరికీ మన తల్లి వందనం కింద 15,000 ఇస్తున్నారు. అదే జగన్ ప్రభుత్వం అంతా ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకే చదువు చెప్పండి, ఇంకొకళ్ళు అన్యాయం చేసేసేయండి అన్నట్టు మాట్లాడారు. అట్ట కాదు, ఆయన సొంత చెల్లెలకే అన్యాయం చేసేసారు. ఈయన అట్ట కాదు, ఉన్న 3 పిల్లలకి 4 పిల్లలు అందరూ బాగుండాలని చూసుకుంటారు. మహిళలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారమ్మా టీడీపీ? అసలు టీడీపీ ప్రభుత్వం అంటేనే మహిళల్ని చాలా కాపాడుకునే ప్రభుత్వం అయ్యా. ఇంకా మహిళ అంటే ఈ ప్రభుత్వంలో అరాచకం. అసలు చిన్నపిల్ల 9 నెలలని లేదు, 90 ఏళ్ళని లేదు. ఆడపిల్ల పడాల్సిన కష్టాలన్నీ ఈ జగన్ ప్రభుత్వంలో చాలా అనుభవిస్తున్నాము. ముందు ఈ జగన్ ప్రభుత్వాన్ని దించేసేయాలి, తెలుగుదేశం పార్టీ రావాలి. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా ప్రజలకి? ఇంకేం చెప్పాలంటే మంచి ప్రభుత్వం రావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడు ఎవరంటే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు 3వ పథకం మహిళలకి ఉచిత బస్సు. ఇప్పుడు ఆ మహిళలు పనులకు వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, పండగలప్పుడు కన్నారింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు, ఛార్జీలు ఫ్రీ. మా ఇంటికి నీటి కుళాయి అలా లేస్తే మనకు ఎంతో ఉపయోగమైన మంచినీళ్ళు, నీటి కుళాయి ఫ్రీ మంచినీళ్ళు. రైతుకు మనకి సహాయంగా ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు అవన్నీ గోని సంచులు, వడ్లు వీటికి ముందలుగానే చూసుకొని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో విత్తనాలు లేదు, రైతును ఆదుకునే వాళ్ళు లేరు ఎవరు. ప్రసాద్ గారు, వైసీపీ ఏమో వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తోంది. మరి టీడీపీ గెలుపుపై ఎలాంటి ధీమాతో ఉంది? 100కు 100% మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందో బయటపడింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో దాదాపు అన్ని జిల్లాలు కవర్ అయినాయి. అన్ని జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా భారీ ఓటమికి చెందడం చెందింది వైసీపీ. 3 అభ్యర్థులు నిలబెడితే 3 అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో పంచమర్తి అనురాధ గారు కూడా గెలవడం జరిగింది. దానికి వక్రభాష్యం చదువుకున్నాళ్ళు వైసీపీకి లేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రజల్లో తీవ్రమైన ఒక వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది. ఒక పక్క అభివృద్ధి లేదు, ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క ఉపాధి లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది. సామాన్యుడు బతకడానికి నిత్యావసరాల దగ్గర నుంచి ప్రతి దానికి రేట్లు పెంచేసి ఈరోజు కల్తీ మద్యం ప్రభుత్వమే సప్లై చేస్తూ ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోవటం, పెరాలసిస్లు రావటం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో గద్దె దింపడానికి అయ్యా ఎప్పుడు ఎన్నికలంటే ఇంకా 3 నెలల టైం ఉందంటే, అయ్యో 3 నెలల ఎన్ని రోజులు భరించాలి దుర్మార్గుడిని అని. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మేము భావిస్తాం. ముఖ్యంగా కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? 5 ఏళ్లలో వచ్చిన మొదటి నెలలోనే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వాళ్ళ కడుపు మీద కొట్టారు. ఈరోజు పరిశ్రమలు లేవు, నిత్యావసర ధరలు పెంచేశారు. భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఏదైనా అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే గతంలో చంద్రన్న బీమా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అలాంటి చంద్రన్న బీమా ఎత్తేసారు. ఈరోజు ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తించదని బోర్డులు పెడతా ఉన్నారు అని అంటే చిన్న భిన్నం అయిపోయింది ప్రజల జీవితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజల్లోకి తీసుకెళ్లారా? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇది కార్మికులకు కానీ మహిళలకు కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వం కలిగిస్తూ ఉన్న సంక్షేమ పథకాలు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకి నెలకి 1500 కానీ, చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే వాళ్ళ కుటుంబంలో
నెలకి 15,000 రూపాయలకి వాళ్ళకి ఇవ్వటం, అమ్మ దీవెన అని చెప్పేసి ఆ పథకం, రైతులకి ఇవన్నీ కూడా మరి ప్రతి కుటుంబానికి ఏమేమి వస్తున్నాయి అనేది ఈ రోజున బాబు భరోసా అని చెప్పేసి మేము బాబు షూరిటీ భవిష్యత్తుకు భరోసా అనే ప్రోగ్రాము పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది అందరూ కూడా మహిళలందరూ కూడా మరి కోరుకుంటా ఉన్నారు ఈ రోజున. ఫైనల్గా పెనమలూరు నియోజకవర్గ ప్రజలు బోడే ప్రసాద్ గారికి ఎందుకు ఓటేయాలి? గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, పార్టీ కార్యక్రమాలు అవ్వచ్చు, సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలు అవ్వచ్చు, అన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి నిత్యం ప్రజల మధ్య ఉన్నాం. గెలిచినా ఓడినా నా అడ్రస్ ఇక్కడే, ఈ నియోజకవర్గంలో ఇక్కడే, నా గ్రామంలో పోరింకిలో ఉంటానని చెప్పి ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇప్పటికే 3 మారారు ఈ నియోజకవర్గంలో. ఏ అభ్యర్థి ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. వచ్చేసి మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో మోసం చేసి ఒకవేళ గెలిస్తే అక్రమంగా సంపాదించుకోవటం, మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం, ఈ విధమైన తంతుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే మరి ప్రజల మధ్య ఉన్నారో వాళ్ళనే కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ బోడే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఫర్ యువర్ ఎలక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారితో స్పెషల్ లీడర్. నమస్తే.